ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ఒకే పేరు మార్మోగుతోంది. అదే నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఒకవైపు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస పాన్ ఇండియా హిట్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా బిగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన క్రేజ్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. పుష్ప 2, యానిమల్ వంటి భారీ హిట్లతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో షాహిద్ కపూర్ తో కలిసి రష్మిక నటించబోతున్న కొత్త సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీలో రష్మిక, షాహిద్ భార్యాభర్తలుగా కనిపించనున్నారట. ఈ ఏడాది ఆగస్టులో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. రష్మిక ప్రస్తుతం మైసా అనే ఉమెన్ సెంట్రిక్ మూవీలో నటిస్తోంది. కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక నటన మరో స్థాయిలో ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా ప్రేక్షకులను ఊరిస్తున్న చిత్రం రణబాలి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను రాహుల్ సాంకృత్యన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చేడాది సెప్టెంబర్ 11న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. గత కొన్నేళ్లుగా రష్మిక మందన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఆమె పెళ్లి జరగబోతుందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందట. ఫిబ్రవరి 20 నుంచి ఇరు కుటుంబాలు ఉదయ్పూర్కు చేరుకుంటారని, 22వ తేదీ నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ వంటి వేడుకలు అట్టహాసంగా మొదలవుతాయని టాక్ నడుస్తోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వెడ్డింగ్ రూమర్లపై రష్మిక కానీ, విజయ్ దేవరకొండ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.